హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట. మా 11th యానివర్సరీ అనమాట. మ్యారేజ్ డే అంటే స్పెషల్ ఏముండదండి. మార్నింగ్ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళటమే అనమాట. ఇంకా రోజు సాటర్డే కాబట్టి నేను ఇంట్లో సప్తశనివారం పూజ అయితే చేశాను కదా. ఇంట్లో అయితే ఒకసారి మళ్ళీ దండం పెట్టుకొని తర్వాత గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే జనం బాగా ఉన్నారు. అనుకోకుండా వెళ్ళిన ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. తర్వాత ఇంకా అలాగే సాయిబాబా టెంపుల్కి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఆకు పూజ అయితే చేయించారనమాట. మేమైతే అనుకోలేదు ముందు ఆకు పూజ గురించి. అక్కడికి వెళ్ళాక చేయించుకుంటారా అని అడిగారు. సరే లేటు మ్యారేజ్ డే కదా చేయించుకున్నాము అనమాట. అలాగే సింధూరం కూడా ఇచ్చారు. రోజు సింధూరం పెట్టుకుంటే పిల్లలు కూడా ఎలాంటి భయం అట్లా లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికి వస్తూ పిల్లలకైతే చాక్లెట్స్ తీసుకొచ్చాము. అలాగే పెద్దవాళ్ళ కోసం అయితే స్వీట్స్ తీసుకొచ్చాము. ఇక్కడైతే 4 రకాలు తీసుకొచ్చాము అనమాట చాక్లెట్స్, చిన్న చిన్నవి. ఇంకా అవి చూసేసరికి పిల్లలు అయితే గెంతుతూ ఉన్నారు. మా పిల్లలు చిన్న పిల్లలు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే అదొక యాంగ్జైటీగా ఉంటుంది అనమాట. కావాలని ఇంక అట్లా తెచ్చామన్నమాట. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. ఇంక మా బాబు అయితే ఇంకా చాక్లెట్ చూడగానే కాల్ చేస్తున్నాడు. ఇంక మొత్తం ఇకనే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అక్కడ లేకుండా మళ్ళీ వచ్చి ఇంకా ఇవ్వు అంటూ ఉంటే నీ 4 ఇచ్చేసాను కదా అంటే ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడనమాట. మా పాప అయితే ఇంకా బాగా ఖుషి అయితే అయిపోయిందనమాట. ఇంకా తను తినుతూ ఊరిక అట్లా దాచుకొని ఉంచుకుంటుంది అనమాట. చిన్నగా ఎప్పటికో తింటుంది. మ్యారేజ్ డేకి పెద్దగా స్పెషల్స్ అంటే ఏముండవండి. ఎప్పుడు ఇంకా అట్లానే టెంపుల్కి వెళ్ళి రావటం, ఇంకా అలానే ఎక్కడికన్నా వెళ్ళటం, ఇంకా అట్లా అంటే ఇంకా పిల్లలతో కుదరదు కదా అని ఇంకెక్కడైతే అక్కడికి వెళ్ళము. పెద్ద సెలబ్రేషన్స్ అంటూ అయితే ఏముండదు. జస్ట్ అట్లా కొంచెం స్పెషల్ డే లాగా ఇంకా అట్లా టెంపుల్కి అయితే వెళ్ళి వస్తూ ఉంటాము అంతే. ఇంకెక్కడైతే ఇంకా పిల్లలతో కలిసి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము అనమాట. ఇంకా లంచ్లోకి ఏమన్నా స్పెషల్స్ చేద్దామని, ఇంకా సాటర్డే కదా తినకూడదని చెప్పేసి అయితే ఏమీ చేయలేదు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఏమి తిన్నా కదా, ఈవినింగ్ పూజ అయిన తర్వాత తింటా కదా, అందుకని వెజ్ ఐటమ్స్ చేసుకుందాంలే అనుకున్నాము. ఇక్కడ నేనైతే సేమియా చేశాను అనమాట. రవ్వ కేసరి చేశాను, అలాగే పులిహోర చేశాను. తర్వాత సాంబార్ అయితే పెట్టాను అనమాట ఇంట్లో. ఇంకా బిర్యానీ అట్లా ఏదన్నా తెప్పిద్దాంలే, ఇంకా మామూలు కర్రీస్ ఏం బాగుంటాయి అని చెప్పేసి ఇంకా బయట అయితే మండీలో అయితే బిర్యానీ తీసుకొచ్చామన్నమాట. వెజ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ. నేనైతే తినలేదండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుందంట పన్నీర్ కర్రీ అయితే. ఇంకా మిగతా పిల్లలు అయితే ఈవినింగ్ స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకోమంటే వాళ్ళు అప్పుడే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు చదువుకుంటా. నేను మంచి జాబ్ చేయాలి, కారు కొనుక్కోవాలని చెప్తుంటే నాకైతే భలే నవ్వొచ్చిందనమాట. మా బాబాయ్ అయితే ఇంక చెప్పిందే చెప్తా ఉన్నాడు. నేను బాగా జాబ్ చేయాలి, డబ్బులు రావాలి, కారు కొనుక్కోవాలి అని చెప్తా ఉన్నాడు. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే ఇంక నేను దండం పెట్టుకుంటా అని కొట్టుకుంటూ ఉన్నారు. మా పాప ఏమో నాకు మెడల్స్ బాగా రావాలి అని, జలుబు దగ్గు రాకూడదని చెప్తా ఉంది. నాకైతే పిచ్చ నవ్వు వచ్చేసింది. పిల్లలు ఇంకా మాటలు కొన్ని అయితే చాలా బాగుంటూ ఉంటాయి కదా, వాళ్ళకి తెలియక చెప్తూ ఉంటారు. ఇంకా అట్లా నాకైతే చాలా భలే అనిపించింది. ఇంకా మా బాబు ఓం నమ శివాయ అంటే నమ శివాయ కాదమ్మ వెంకటేశ్వర స్వామి అంటే కాదమ్మ పైన ఉంది కదా అక్కడ దండం పెట్టుకుంటున్నాను నేను, ఓం నమ శివాయ అని అంటున్నాడు అనమాట. పైన శివపార్వతుల ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా దండం పెట్టుకుంటున్నాడు అనమాట. పెట్టుకొని మళ్ళీ ఏదో అడుగుతుంటే ఇంక పాప ఏమో గంట కొడుతూ ఉంది. ఇంక నేను పూజ చేసి గంట అవన్నీ అక్కడ పెడుతూ ఉంటాను కదా, తర్వాత వాళ్ళు వచ్చి ఇంక అట్లా ఆడుకుంటూ ఉంటారనమాట. గంట కొట్టడము, మళ్ళీ అక్షింతలు వేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఏంటంటే అదొక సరదా అనమాట. ఇంక తర్వాత ఇంక అందరం డిన్నర్ చేద్దాంలే అనుకున్నాం. వీళ్ళు కొంచెం లేట్గా రావటం వల్ల నేనైతే ముందే డిన్నర్ అయితే చేసేసాను అనమాట. తర్వాత వీళ్ళందరూ డిన్నర్ అయితే చేశారు. ఇదండి మా వ్లాగ్.